నమస్తే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సంవత్సరంలో 26 ఏకాదశిలో ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క ఏకాదశి నాడు మీరు ఉపవాస నియమాలు పాటించకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి నాడు మీరు ఉపవాసం ఉండి బ్రహ్మచర్యం పాటిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఇక్కడ నేను సులభంగా ఇంట్లోనే పూజ చేసుకున్నాను. ఎర్రమన్నుతో అలికి బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే అమ్మవారికి, లక్ష్మి అమ్మవారికి ముగ్గు అంటే ఎంతో ప్రీతికరము. ఇక్కడ నేను మహావిష్ణు సమేతంగా లక్ష్మి అమ్మవారిని కూడా పూజిస్తున్నాను. ఇది కుబేర కుంచం ఫ్రెండ్స్, నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఇక్కడ నేను శంకుడు చక్రాలు 3 నామాలతో అలంకరించుకున్న కుబేర కుంచాన్ని చందనం బొట్టుతో అలంకరించుకున్నాను. ఇక్కడ ఒక చెక్క పీట మీద పసుపుతో అలికి చుక్కల ముగ్గు వేస్తున్నాను. అంటే గీతల ముగ్గు. ధనుర్మాసం కాబట్టి గీతల ముగ్గులకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ధనుర్మాసంలో గీతల ముగ్గులు కంపల్సరీ వేయాలని చెబుతారు. ఇక్కడ నేను గీతల ముగ్గుతో పాటు అమ్మవారిని సంతృప్తి పరచడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే అమ్మవారికి ముగ్గులంటే ఎంతో ప్రీతికరం. ఇక్కడ ఏకాదశి నాడు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో ఇలా నేను పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తంలో దీపాలు వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అని చెబుతారు. మీకు వీలైతే ఆలయానికి, విష్ణు ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని చెబుతారు. వీలైతే రేపు బ్రహ్మముహూర్తంలో సింహ ద్వారాల బయట దీపాలు వెలిగించండి అని వేడుకుంటున్నాను. ఇక్కడ నేను తమలపాకుల మీద కూడా చందనం కుంకుమతో అలంకరించుకున్నాను. ఇక్కడ నేను బియ్యం పిండితో దీపాలు తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ దీపాలను చందనం కుంకుమతో కూడా అలంకరించుకున్నాను. 6 దీపాలు వెలిగిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే 6 అనేది లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైనది. ఇక్కడ నేను తమలపాకుని చందనము కుంకుమతో అలంకరించుకొని హరిద్ర గణపతి తయారు చేశాను. ఎందుకంటే ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుడికి కంపల్సరీ పూజ చేయాలని చెప్తారు. పూజలో ఎన్ని ఆటంకాలు వచ్చినా విఘ్నేశ్వరుడు ఆటంకాలని తొలగిస్తారట. ఇక్కడ నేను కుబేర కంచంలో చిల్లర డబ్బులు వేశాను. ఎందుకంటే చిల్లర డబ్బులు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం అన్నమాట. ఇక్కడ నేను తమలపాకులో పెసలు అర్పిస్తున్నాను. పెసలంటే మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది. అరటి పండ్లు కూడా నివేదిస్తున్నాను. ఎందుకంటే మహావిష్ణు వారికి అరటి పండు ఎంతో ఇష్టం. ఇక్కడ నేను పూలదండ వేశాను. అమ్మవారి సమేతంగా ఉన్న మహావిష్ణు స్వామికి ఈ రోజు ఒక విశిష్టత కూడా ఉంది ఫ్రెండ్స్. మహావిష్ణు వారు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి దర్శనం ఇస్తారట. ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తుంది ఈ ముగ్గుల మధ్య దీపాలు వెలిగిస్తాను అన్నమాట. ఇక్కడ దీపాలను పుష్పాలు కూడా అర్పిస్తున్నాను. పుష్పాలు అర్పియడం 2 పుష్పాలు అర్పియాలి ఫ్రెండ్, ఒకటి కాదు. ఇక్కడ నేను కామాక్షి దీపం కూడా అలంకరించుకున్నాను. చందనం మరియు కుంకుమతో శ్రీఫలం కూడా అర్పించాను. ఏక దీపంతో ఏకహారతితో ఇలా దీపాలన్నీ వెలిగించుకుంటున్నాను. చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తుందో. ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేష ఫలితం ఉంటుందట. ఈ రోజు విశేషంగా బియ్యం వండకూడదు ఫ్రెండ్స్. ఇంట్లో ఉపవాసం ఉన్న వాళ్ళైతే అసలు బియ్యాన్ని తినకూడదని చెప్తారు. ఈ రోజు అన్నదానాలు కూడా చేయడం మహా దోషమని చెప్తారు ఫ్రెండ్స్. ఇక్కడ 5 వత్తులతో హారతి ఇస్తున్నాను అన్నమాట. ఏదో నాకు తోచిన పాట పాడి. సో ఫ్రెండ్స్, ఇదే నేను ఇంత సులభంగా ఇంట్లో చేసుకున్నాను ముక్కోటి ఏకాదశి నాడు. వీలైతే మీరు ఆలయ దర్శనాన్ని చేసుకోండి. నా వీడియో నచ్చితే గనక లైక్, షేర్, కమెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మార్గశిర మాసంలో ఎలా పూజలు చేసుకోవాలి, గురువారం రోజు అమ్మవారికి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలి అనే వీడియోలు నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. వీలైతే అక్కడ వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. रा